సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సో బేసిక్ గా మీరు కాశ్మీర్ ని చూసుకుంటే మేము ఒక ప్రాంతం ఏదైతే లాస్ట్ 35 years నుంచి వైలెన్స్ లో ఏదైతే ఉందో ఆ ప్రాంతం కాశ్మీర్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు పుల్వామా కట్టినప్పుడు మీరు ఉన్నారా? పుల్వామా జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఓకే. నేనున్న ప్లేస్ నుంచి హార్డ్లీ 8 to 9 kilometers దూరంలో అది జరిగింది. ఓకే. పుల్వామా. సో వి వర్ వన్ ఆఫ్ ది ఫస్ట్ రెస్పాండర్స్. ఇంకొకటి ఏంటి అంటే ఆ రోజు చెప్తారు కదా కంటికి కట్టినట్టు కనిపిస్తుంది అని చెప్తాం కదా మనం. అది ఇప్పటికే పుల్వామా అని పేరు చెప్పుకోగానే మీకు అది వెంటనే మొత్తం వచ్చేస్తుంది. అన్నిటికన్నా ఆ రోజు బాధ అనిపించిన విషయం ఏంటి అంటే ఈవినింగ్ నేను ఒకసారి నా అకామిడేషన్కి రాగానే నాకు సిఆర్పిఎఫ్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ రోజు 44 మంది సిఆర్పిఎఫ్ మన జవాన్లు చనిపోయారు. కాశ్మీర్లో అప్పట్లో పరిస్థితి ఎలాగా అంటే మీరు మార్కెట్లోకి వెళ్ళి ఒక కొట్లో ఇండియా ఫ్లాగ్స్ కొనుక్కునే పరిస్థితి కాదు అప్పుడు. ఓపెన్ గా ఇండియా ఫ్లాగ్స్ కూడా అమ్మేవాళ్ళు కాదు. మేము మా దగ్గర కొన్ని రీజన్ ఏమైనా ఉందా సార్ దానికి? ఎందుకంటే టెర్రరిస్ట్ కదా. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక షాప్ అనుకుందాం కాశ్మీర్ లో, మీకు ఇండియా ఫ్లాగ్స్ పెట్టి అమ్మాలనే ఉంది. కానీ టెర్రరిస్ట్ కి తెలిసింది అనుకోండి మీ దగ్గర ఇండియా ఫ్లాగ్స్ ఉన్నాయి అని చెప్పి, వాడు ఎప్పుడు సైలెంట్ గా వచ్చి ఎప్పుడు మీ మీద ఫైర్ చేస్తాడో మీకు తెలియదు. మీ మీద వచ్చినప్పుడు ఆర్మీ అక్కడే ఉంటది అని చెప్పి మేము గ్యారంటీ ఇవ్వలేం కదా. ఆర్మీ ఏంటి పెట్రోలింగ్ చేస్తా తిరుగుతూ ఉంటుంది. టెర్రరిస్ట్ ఎంత టైం కావాలి? గట్టిగా వాడికి 3 to 4 seconds కావాలి. నేను చెప్పాను వాడు ఒక పిస్టల్ తీసుకొని వస్తాడు బైక్ మీద సైలెంట్ గా, మీ షాప్ దగ్గరకు వస్తాడు, మీ మీద ఫైర్ చేస్తాడు, వాడు పారిపోతాడు. ఇండియా ఫ్లాగ్స్ అమ్ముతున్నాడని. అమ్ముతున్నాను. సో దొంగతనంగా అమ్మాల్సిందే. అసలు అమ్మేవాళ్ళు కాదు ఎవరు. ఫస్ట్ ఏంటంటే చాలా వరకు లోకల్ సెంటిమెంట్ ఇంతకు ముందు ఆర్టికల్ 370 ముందు టువర్డ్స్ పాకిస్తాన్ ఉండేది. మేము పాకిస్తాన్ లో జాయిన్ అవుదాం అనుకునే వాళ్ళ సంఖ్య, వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఒకప్పుడు కాశ్మీర్ లో. ఇప్పుడు ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత ఎప్పుడైతే మనం కొద్దిగా డెవలప్మెంట్ చేసి మనం ఆపర్చునిటీస్ ఇవ్వడం స్టార్ట్ చేసాం, ఇప్పుడు వాళ్ళు కొద్దిగా నార్మల్ గా ఆలోచించడం మొదలు పెట్టారు. ఇంతకుముందు ఏంటంటే దే యూస్ టు ఓన్లీ థింక్ ఆన్ బేసిస్ ఆఫ్ రిలీజన్. మేము ముస్లిమ్స్, పాకిస్తాన్లో ఉన్నది కూడా ముస్లిమ్స్ కాబట్టి మేము పాకిస్తాన్లోకి వెళ్ళిపోతాం. ఇది బేసిక్గా ఇప్పుడు 97% నేను చెప్పాను కదా ముస్లిం పాపులేషన్ అని. సో ఎక్కువ మంది ఎఫిలియేషన్ పాకిస్తాన్ వైపు ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు చిన్న చిన్నగా అది ఆ మైండ్ సెట్ అనేది మారుతుంది ఆర్టికల్ 370 తర్వాత. సో అలాంటి టైంలో మేము ఏం చేస్తామంటే మేము ముందు నుంచే కొన్ని ఫ్లాగ్స్ మా దగ్గర పెట్టుకుంటాం. ఎప్పుడన్నా ఎవరైనా చనిపోవచ్చు, వాళ్ళ బాక్స్ మీద ఆ ఫ్లాగ్ కప్పాలి వాళ్ళ బాడీ మీద అని. కానీ ఏ రోజు కూడా మీరు ఒకే రోజు 44 మంది చనిపోతారని అనుకోరు కదా. ఆపరేషన్స్ జరుగుతాయి, ఒకళ్ళు చనిపోతారు, ఇద్దరు చనిపోతారు. మీరు ఇప్పుడు ముకుంద్ వరదరాజన్ గారిది చూడండి, ఆ రోజు ఇద్దరు చనిపోయారు, ఆయన బడ్డీ కదా. ఒకే రోజు 44 members చనిపోతారని ఏ బెటాలియన్ కూడా అనుకోదు. సో అలాంటి టైంలో సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉదయం 44 మంది చనిపోతే వాళ్ళ బాడీస్ది కూడా ఏం మిగలలేదు అసలు. మొత్తం గుజ్జులాగా, అంటే ఇట్స్ ఐఈడి బ్లాస్ట్ అంటాం మేము. ఐఈడి అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్. బేసిక్గా బాంబుని మేము ఐఈడి అంటాం. ఒక అతని కారులో మొత్తం బాంబ్స్ ఫిక్స్ చేసుకొని సిఆర్పిఎఫ్ ఏదైతే బస్సు వెళ్తుందో ఆ బస్సును వచ్చి ఢీ కొట్టి అది డెటోనేట్ చేశాడు. సో బస్సు మొత్తం చల్లాచెదురైపోయింది, బాడీస్ అన్ని చల్లాచెదురైపోయినాయి. వాళ్ళ గౌరవ ప్రకారంగా వాళ్ళ కోసం ఒక బాక్స్ పెట్టి దాని మీద ఫ్లాగ్ కప్పారే కానీ వాళ్ళ ఇంటికి ఆ మనిషి కంప్లీట్ బాడీ, ఎవరి బాడీ కూడా చేరలేదు. ఆ రోజు ఈవినింగ్ నాకు సిఆర్పిఎఫ్ ఫోన్ చేసి మీ దగ్గర ఎక్స్ట్రా ఫ్లాగ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు నాకు బాధేసింది చాలా. అంటే నా మొత్తం మిలిటరీ కెరీర్లో నాకు అన్నిటికన్నా బాధేసింది అదే. దట్ ఈస్ ది మోస్ట్ పెయిన్ఫుల్ డే ఫర్ మీ. అది దానికి ఫస్ట్ టైం గ్రౌండ్ మీద దాన్ని చూడడం, మళ్ళీ ఈవినింగ్ ఇలాంటి ఫోన్ కాల్స్ రావడం కొద్దిగా టఫ్గా ఉంటుంది. కానీ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అట్ ది ఎండ్. నిజంగా అనుకోం కదా 44 ఫ్లాగ్స్ ఒకేసారి అవసరం పడతాయి అని అనుకోరు. వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఎన్ని ఉంటే 5 ఉండుంటే 6 ఉండుంటాయి. ఎవరైనా జమ్మూ నుంచి వస్తుంటే తెప్పించుకుందామని అని అనుకుంటారు, ఎవ్రీ వీక్ తెప్పించుకోవచ్చు కదా అన్నట్టు. కానీ ఒకే రోజు 44 ఫ్లాగ్స్ అవసరం పడతాయి అని వాళ్ళకు కూడా అనిపించుండి ఉండదు సిఆర్పిఎఫ్ వాళ్ళకు కూడా. బట్ ఒక్కల బాడీ కూడా మీరు బాంబ్ బ్లాస్ట్ లో మీకు ఇంకా కష్టం కదా. అంటే మాంసం ముద్దలే రోడ్డు మీద అన్ని పడున్నాయి, వాటిని ఏరుకొని సిఆర్పిఎఫ్ వాళ్ళ ఆ బాక్సెస్ లో దాన్ని డిఎన్ఏ టెస్ట్ చేసి ఆ బాక్సెస్లో పెట్టి ఆ డిఎన్ఏని బట్టి వాళ్ళ పేర్లు రాయాలి. మీకు ఫేస్ లేదు ఐడెంటిఫై చేయడానికి ఎవరి బాడీ ఏంటి అన్నది. డిఎన్ఏ టెస్ట్ చేసి ఒక్కొక్క బాక్స్లో ఎంతైతే ఆ డిఎన్ఏకి సంబంధించిన ఫ్లెష్ మిగిలిందో ఆ ఫ్లెష్ పెట్టి దాని మీద వాళ్ళ పేరు రాసి దాని మీద ఫ్లాగ్ కప్పారు. పుల్వామాలో ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి ఇప్పటి వరకు బాడీస్ చేరలేదు, అంటే కంప్లీట్ బాడీ చేరలేదు, వాళ్ళ మాంసం ముద్దలే వెళ్ళింది. దానికి వాళ్ళు అంత్యక్రియలు చేశారు. మీ కళ్ళతో చూసారా ఘటన? నేను చూడలేదు, అయిపోయిన వెంటనే మేము రెస్పాండ్ అయ్యాం. నేనున్న చోట నుంచి నేను చెప్పి వెళ్ళి చూసేసరికి ఎలా ఉంది సార్ అక్కడ అంతా? రోడ్డు మొత్తం మాంసం ముద్దలన్నీ పడిపోయి ఏమీ లేదు ఇంకా.
మొత్తం మేము వెంటనే కార్డన్ ఆఫ్ చేసేస్తారు. ఇలాంటి ఇష్యూ ఏది జరిగినా కానీ ఇంకెవరిని సివిలియన్స్ నా ఏరియాలోకి రానివ్వకుండా మొత్తం మీరు సినిమాల్లో చూస్తుంటారు కదా, టేపింగ్ చేసేస్తారు ఏదైనా క్రైమ్ జరిగితే. అలాగే సేమ్ అక్కడ జరిగిన ప్లేస్ ఏదైతే ఉందో దాంట్లోకి ఏ సివిలియన్ని రానివ్వకుండా మేము బ్లాక్ చేసేసాం. ఆ తర్వాత ఆ ప్లేస్ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత, అంటే జరిగిన రోడ్ మీద ఆ సర్కిల్ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ మొత్తం రోడ్ మీద మాంసం ముద్దలు పడిపోయి సిఆర్పిఎఫ్ వాళ్ళు పాపం దాన్ని ఎత్తుకుంటున్నారు. ఒక్కొక్క మాంసం ముద్దని వాళ్ళు స్టోర్ చేయాలి, ఎందుకంటే ఇంటికి ఏదో ఒక గుర్తు పంపించాలి కదా ఆ బాడీని. సో అది ఆ రోజు గ్రౌండ్ మీద జరిగిన రియాలిటీ. జీవితంలో దేన్నైనా ఆపొచ్చు కానీ మీరు చావును ఆపలేము. ఆపలేదు. కానీ ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు అనిపించిందా, అంటే మిలిటరీ రైట్ చాయిస్ నాకు, అంటే మీకే కదా అందరికి అనిపిస్తుంది కదా ఆ టైంలో? లేదండి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఫ్యామిలీస్ అన్ని డిపెండ్ అయ్యి మీరు అలా అనుకుంటే. ఆ సినిమాలో కూడా పిల్లనిచ్చే వాళ్ళు కూడా మిలిటరీ అంటే వద్దు అని, అంటే ఎప్పుడు చనిపోతారో కూడా తెలియదు కదా, మళ్ళీ నువ్వు తర్వాత వీడియోగా నేను చూడలేను చిన్న ఏజ్ లో అన్నట్టు, అంటే ఒక ఫాదర్ ఎమోషన్స్ ని కూడా బాగా చూపించారు. చూడండి, నేను ఎప్పుడు చెప్పేది ఏంటి అంటే, మీ జీవితంలో మీ దగ్గరికి ఖచ్చితంగా వచ్చే విషయం ఏంటి? చావే. మీరు దాని గురించి ఎందుకు భయపడాలి? మీరు ఏమన్నా తప్పు చేస్తున్నారా? మీరు దేశం కోసం ఫైట్ చేస్తున్నారు. చావు అనేది ఏ రోజైతే వచ్చిందో అది వస్తుంది. మీరు వద్దన్నా రావద్దన్నా రమ్మన్నా కానీ అది వస్తుంది. మీరు కాలేజ్కి వెళ్తూ బైక్ మీద నుంచి కూడా పడిపోయి చనిపోవచ్చు, మీ తలరాత రాసి పెట్టుంటే. అవునా కదా? సో మీరు దాని గురించి ఆలోచించి ఇంకా మరి అందరూ ఇలానే ఆలోచిస్తే ఇంకా దేశాన్ని ఎవరు పట్టించుకుంటారు? సంబడీ హ్యావ్ టు గో అండ్ స్టాండ్ దేర్ కదా. సో తప్పదు, మాకు ఫస్ట్ డే నుంచి తెలుసు ఏదైనా అవ్వచ్చు అని, బట్ వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. మేము చనిపోతే మేము మా దేశం కోసం చనిపోతున్నాం, అండ్ ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ బెటర్ వే ఆఫ్ డైయింగ్ దాన్ దాట్. అమ్మ నాన్న ఎప్పుడు భయపడలేదా? ఇప్పుడు నేను కొద్దిగా బయటకు వచ్చిన తర్వాత నేను ఈ విషయాలు మామూలు చెప్పగలుగుతున్నాను, కానీ ఎప్పుడైతే నేను మిలిటరీలో ఉంటే మాట్లాడకూడదు కదా ఇవన్నీ, పెద్దగా చేసేవాడిని కాదు. లీవ్కి వచ్చినా కానీ ఎప్పుడన్నా ఒకసారి లీవ్ దొరుకుతుంది, మేబీ యూ కంఫర్ట్ 20 days అలాగా, 20-25 days, ఒక 1 week ఇంట్లో ఉండి ఆ తర్వాత ఎక్కడికొక చోట ట్రిప్కి వెళ్ళడం అలా. సో ఆల్మోస్ట్ 11 years తర్వాత నేను మొన్న దీపావళి ఫస్ట్ టైం ఇంట్లో వాళ్ళతో జరుపుకున్నాను. సో పెద్దగా డిస్కషన్ ఉండేవి కాదు యాక్చువల్గా ఏం జరుగుతుంది అక్కడ, అక్కడ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి వాళ్ళకి చెప్పేవాడిని కాదు ఎప్పుడు. అంటే మీకు 20 years లో ఉన్నప్పుడు మిలిటరీకి వెళ్ళారు? 20.5. ఇప్పుడు 10 years ఉండి ఇంకా 11 years తర్వాత వచ్చేసారు. అంటే ఇలాంటి చూసి సంఘటనలో ప్రభావితం అయిపోయారా మీరు? వద్దు ఇలాంటి అని అనిపించిందా, లేకపోతే ఏదైనా రీజన్ ఉందా? ఆర్మీలో ఏమవుతుంది, రిటైర్డ్ అవ్వడానికి వెంటనే ఆర్మీలో ఏమవుతుందంటే మీకు యాజ్ అన్ ఆఫీసర్ మీరు కాంబాట్ లోకి మేజర్ వరకే వెళ్తారు, అంటే ఒక మేజర్ ర్యాంక్ వరకే మీరు కాంబాట్ లోకి వెళ్తారు. ఇప్పుడు మీరు ఒక కార్పొరేట్ కంపెనీ తీసుకుందాం, మీకు కోడింగ్ వచ్చు, ఓకే, మీరు మీ లైఫ్ అంతా కోడింగ్ చేయరు. మీరు ఒక 5 years నుంచి ఒక 10 years వరకు మీరు ప్రైమ్ కోడర్ లాగా ఉంటారు, కోడింగ్ చేస్తారు. ఆ తర్వాత మీరు కొద్దిగా సీనియర్ అయిన తర్వాత కంపెనీ మిమ్మల్ని ఏం చేస్తుంది, మిమ్మల్ని స్ట్రాటజీలో పెడుతుంది, మేనేజ్మెంట్లో పెడుతుంది, అడ్మినిస్ట్రేషన్లో పెడుతుంది, సీనియర్ పొజిషన్స్లో పెడుతుంది. మీరు డైరెక్ట్గా కోడింగ్ చేయరు, మీరు డైరెక్షన్స్ ఇస్తారు. మీరు మీ కింద ఉన్న కొత్త కోడర్స్కి చెప్తారు ఎలాగా కోడింగ్ చేయాలి అది ఇది అని. సేమ్ ఇన్ ది ఆర్మీ, మీకు ఎప్పుడైతే మేజర్ ర్యాంక్ వరకు మీరు కంటిన్యూస్గా కాంబాట్ సిచ్యువేషన్స్లోకి వెళ్తారు, ఫైటింగ్ సిచ్యువేషన్స్లోకి. ఒక్కసారి మీరు ఎప్పుడైతే లెఫ్టినెంట్ కల్నల్ అవుతారో యూ గెట్ ఇన్ టు స్ట్రాటజీ, యూ గెట్ ఇన్ టు ప్లానింగ్, యూ గెట్ ఇన్ టు లాజిస్టిక్స్. సో మీరు ఫీల్డ్లోకి వెళ్ళేది చాలా తక్కువ ఉంటుంది, అంటే గ్రౌండ్ మీదకి వెళ్ళి ఫైట్ మీ అంతటి మీరు ఫైట్ చేసేది తక్కువ ఉంటుంది. సో ఫైట్ చేసే ఏజ్ వరకు నేను ఎలాగ అనుకున్నాను అంటే, నా యూత్ అనేది నా దేశానికి నేను ఇవ్వాలి అని. అంటే మీరు విత్ ఇన్ 10 years లోనే మేజర్ అయిపోయారు కదా. అవును. ఇన్ కేసు ఉండుంటే మీరు అక్కడ లెఫ్టినెంట్ కర్నల్ ఫస్ట్ విషయం ఆ స్థాయికి కూడా వచ్చేవాళ్ళు, ఎందుకంటే 30, 31, 32 మీకు అంతే. అంత చిన్న ఏజ్ లో ఎందుకు వచ్చేసారు? ఫస్ట్ విషయం ఏంటి అంటే, నేను ఎప్పుడు కూడా నేను 30th బర్త్డే నేను సెలబ్రేట్ చేసుకుంటాను నేను అనుకోలేదు. ఎందుకు? మీకు ఇందాక మీరే అన్నారు కదా, ఆర్మీలో ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు. నేను నర్సాపేట అలాంటి సంఘటనలు ఏమన్నా జరిగాయా? మీరు అంటే మీరు 30th బర్త్డే కూడా నేను చేసుకోలేను అనుకున్నానని మీరు అనుకున్నారు అంటే, అంటే అంత దారుణమైన సిచ్యువేషన్స్ ఏమున్నాయి? ఒక్కసారి మీరు రాష్ట్రీయ రైఫిల్స్కి వెళ్ళిపోతే ప్రతిరోజు మీకు వార్. అక్కడ ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు యు ఆర్ హంటింగ్. ఇప్పుడు బుల్లెట్ నీకు తగలచ్చు, టెర్రరిస్ట్ కి తగలచ్చు. ముకుంద్ వరదరాజన్ గారు ఉన్నారు, హీఈస్ వెల్ ట్రైన్డ్, హీఈస్ అ కమాండో జస్ట్ లైక్ మీ. కానీ ఆయనకి బుల్లెట్ తగిలింది కదా ఒక పాయింట్లో. మీ ఫేట్ ఎలాగుందో మీకు తెలియదు. సో మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు చనిపోయే ఛాన్సెస్ ఉంది. ఓకే. సో నేను అలానే అనుకున్నా, ఏదైనా అవ్వచ్చు. కాశ్మీర్ అంటే బేసిక్గా మీరు ఆర్మీలో మీరు లాస్ట్ 10 years చూసుకోండి ఒకసారి, ఎక్కువ మంది ఆర్మీ సోల్జర్స్ చనిపోయిన ప్లేస్ ఏది? మీకు ఉరి కానివ్వండి, లేకపోతే పుల్వామా కానివ్వండి, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? మీకు బేసిక్గా కాశ్మీర్లోనే జరుగుతాయి. సో అలాంటి చోట మీరు వెళ్ళినప్పుడు మీరు బతుకుంటారా లేదా అన్నది మీకు తెలియదు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మీరు
మీ వెహికల్ తీసుకొని వెళ్తుంటే మీ వెహికల్ కూడా జస్ట్ లైక్ పుల్వామాకి ఎలాగ బాంబ్ బ్లాస్ట్ అయిందో మీ వెహికల్ మీద బాంబ్ బ్లాస్ట్ అవ్వచ్చు. మీరు మామూలుగా రోడ్ మీద నుంచున్నారు అక్కడ డ్యూటీలో, మీ మీద ఎవరైనా ఫైర్ చేసి వెళ్ళిపోవచ్చు. మీ Okay. దగ్గర బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంటుంది, మీ దగ్గర కూడా వెపన్ ఉంటుంది, కానీ యూ నెవర్ నో ఫేట్ అనేది ఎలాగుందో మీకు తెలియదు. ఎప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకునే మీరు ఉంటారు. ఒక్కసారి మీ రూమ్ నుంచి బయటకు వచ్చారా, ఆ. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉండాలి, బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్ ఉండాలి, మీ చేతిలో వెపన్ ఉండాలి, ఓకే, మీరు మొత్తం యూనిఫామ్ లో ఉండాలి. రాష్ట్రీయ రైఫిల్స్ లో మీరు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఆల్మోస్ట్ 24/7 దట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. ఆ వెపన్, ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇంకా మీ శరీరంలో ఒక భాగం అనుకోవడమే మీరు అక్కడ ఉన్నన్ని రోజులు. సో కాశ్మీర్లో అలాంటి సిచ్యువేషన్ రాష్ట్రీయ రైఫిల్స్ లో ఎస్పెషల్లీ ఓకే. మీరు కంటిన్యూస్ గా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లో